ఐపీఎల్ 2025 59వ మ్యాచ్లో ఎల్ఎస్జీ మరి ఆర్సీబీ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈ రోజు లక్నోలోని ఎకనా స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో యాక్చువల్గా ఈ మ్యాచ్ జరుగుద్దా లేదని చెప్పి డౌట్ పడ్డాం. బట్ ప్రస్తుతానికైతే ఐపీఎల్ ఆగిపోయే సూచనలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇంకా బీసీసీఐ కానీ లేకపోతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ ఎవరు కూడా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు. సో యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే బీసీసీఐ గవర్నమెంట్ కాల్ కోసం వెయిట్ చేస్తుంది. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా చెప్తే మన వాళ్ళు అలా చేస్తారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే మాత్రం ఐపీఎల్ ఆగిపోయినట్టు ఎక్కడ కూడా అఫీషియల్ అప్డేట్ లేదు. సో మేబీ నాటి పీబీకేఎస్ డీసీ మ్యాచ్ కాస్త టెన్షన్ వాతావరణంలో జరిగింది. అంటే పంజాబ్లో పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్ అటాక్ చేయడం చూస్తున్నాం. బట్ అఫ్ కోర్స్ మన ఇండియన్ ఆర్మీ అయితే డ్రోన్స్ను గాల్లోనే సమాధి చేస్తున్నారు. కానీ నేను చూసుకుంటే ధర్మశాల గ్రౌండ్కి 90 కిలోమీటర్స్ రేడియస్లోకి ఒక పాకిస్తాన్ డ్రోన్ వచ్చిందంట. దీని గురించి మ్యాచ్ని మధ్యలో ఆపేసి అందరిని ఇంటికి పంపేశారు. కానీ మిగతా మ్యాచ్ల విషయానికి వస్తే మాత్రం అలాంటి డేంజర్ ఉండకపోవచ్చు. మరి ముఖ్యంగా రోజు మ్యాచ్ చూసుకుంటే లక్నోలో ఆడబోతున్నారు. అండ్ అదైతే పాకిస్తాన్ బార్డర్కి చాలా దూరంగా ఉంది. సో మెయిన్లీ పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో ఉన్న మ్యాచ్లు మాత్రం మన వాళ్ళు అవాయిడ్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ ధర్మశాలలో జరగవలసిన 3వ మ్యాచ్ని రీస్కెడ్యూల్ చేశారు. అహ్మదాబాద్ గ్రౌండ్కి మార్చేశారు. అలాగే జైపూర్లో మ్యాచ్లు ఉంటే మేబీ వాటిని కూడా రీస్కెడ్యూల్ చేయొచ్చు. బట్ ఎనివే ప్రస్తుతానికైతే వీడియో రికార్డ్ చేసేయడానికి ఐపీఎల్ ఆగిపోతుందని చెప్పి ఎక్కడ కూడా న్యూస్ లేదు. ఒకవేళ ఆగిపోయినా సరే ఎవరు కూడా బెంగ పెట్టుకునే అవసరం లేదు. కొంతమంది నిరాశావాదులు కామెంట్స్ చూశాను. సో వాళ్ళైతే ఐపీఎల్ ఆగిపోతుందని చెప్పి ఏమాత్రం భయపడక్కర్లేదు. ఒకవేళ ఇప్పుడు ఆగిపోయినా మళ్ళీ ఏదో ఒక టైంలో కంటిన్యూ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ 2021 అప్పుడు కూడా ఇదే చూసాం. ఫస్ట్ హాఫ్ అంతా మన ఇండియాలో జరిగిన తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కోవిడ్ వచ్చింది. దీంతో దాన్ని మార్చారు, సెప్టెంబర్లో పెట్టారు. సో ఇప్పుడు కూడా మేబీ ఐపీఎల్ కంటిన్యూ చేయడానికి ఏమైనా అనుకూల పరిస్థితి లేకపోతే అలా పోస్ట్ పోన్ చేస్తారు. అంతేగాని కంప్లీట్లీ రద్దు చేయరు. సో కానిస్టేబుల్లో టాప్ 4లో ఉన్న టీమ్స్ ఫ్యాన్స్ అయితే ఏమాత్రం కంగారు పడని అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నేను ఆగిపోయిన పీబీకేఎస్ వర్సెస్ డీసీ మ్యాచ్ని కూడా మళ్ళీ రీస్కెడ్యూల్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ 1 వీక్లో ఏదో రోజు మళ్ళీ 2 జట్ల మధ్య మ్యాచ్ పెట్టేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్టిల్ ఈ మ్యాచ్ రద్దయినప్పటికీ మనం పాయింట్స్ టేబుల్ ఎలాంటి మార్పు చూడలేదు. అయితే కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు గూగుల్ అప్డేట్ అయిపోయింది కదా అని చెప్పి. మరి ఇక్కడ మనం చూడాల్సింది గూగుల్లో వచ్చే పాయింట్స్ టేబుల్ని కాదు, అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న పాయింట్స్ టేబుల్ని. సో మీరు ఒకసారి IPL-T20.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి పాయింట్స్ టేబుల్ చూడండి. అందులో ఎలాంటి మార్పు లేదు. అలాగే ESPN క్రిక్ ఇన్ఫోలో చూసుకున్న, క్రిక్ బజ్లో చూసుకున్నా కూడా పాయింట్స్ టేబుల్లో ఎలాంటి మార్పు లేదు. సో మేబీ ప్లే ఆఫ్ రేస్లో ఈ మ్యాచ్ చాలా కీలకం కాబట్టి ఖచ్చితంగా రీషెడ్యూల్ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ ఈ వీడియో చేసే టైంకి నేనైతే అనుకుంటున్నా, ఎందుకంటే పాయింట్స్ టేబుల్ ఎలాంటి మార్పు లేదు. ఎనివే ఈరోజు లక్నో మరి ఆర్సీబీ జట్ల మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎస్పెషల్ ఆర్సీబీ టీం మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి ప్లే ఆఫ్ స్పాట్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోద్ది. వేరేజ్ లక్నో టీం గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఎంతో కొంత తెలివిగా ఉంటారు. సో ఈ మ్యాచ్ అయితే ఒక జట్టుకి ప్లే ఆఫ్ స్పాట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ముఖ్యమైతే, మరో టీంకి అయితే ప్లే ఆఫ్ రేస్లో ఎలాగ ఉండడానికి ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళు వరుసగా 20 మ్యాచెస్ గెలిచారు. దీంతో ఈ మ్యాచ్లు కూడా గెలిస్తే ఈ సీజన్లో మొత్తం 20 మ్యాచెస్ గెలిచిన టీంగా రికార్డుని క్రియేట్ చేస్తారు. అండ్ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ టీం కూడా ఇలా చేయలేకపోయింది. ఒక సీజన్లో ఒక టీం మొత్తం 20 లీగ్ మ్యాచెస్ గెలవడం ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. సో దీంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచిందంటే ఒక సరికొత్త చరిత్రకు నాంది పలకొచ్చు. మెయిన్లీ ప్రజెంట్ 2 టీంల ఫామ్ చూసుకుంటే ఆర్సీబీ టీంకి చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. వాళ్ళైతే వరుస పెట్టి మ్యాచ్లు గెలుస్తున్నారు. వేరేజ్ లక్నో టీం చూసుకుంటే సెకండ్ హాఫ్లో చాలా తడబడుతుంది. ఇన్ఫాక్ట్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే లక్నో టీంతో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ టీం చాలా అంటే చాలా మంచి ఫామ్లో ఉంది. ఈవెన్ ఈ గ్రౌండ్లో చూసుకున్నా సరే లక్నో మీద వాళ్ళకి మంచి రికార్డు ఉంది. ఈ ఎకనా స్టేడియంలో 2023 సంవత్సరంలో లక్నో టీంతో ఒక మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో ఆర్సీబీ టీం కేవలం 126 పరుగుల చిన్న టార్గెట్ని కూడా డిఫెండ్ చేసుకోగలిగారు. అలాగే మ్యాచ్లో బోలంత డ్రామా కూడా చూసాం. సో దీంతో డెఫినెట్లీ మ్యాచ్లోకి అయితే ఆర్సీబీ టీమే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఈవెన్ 2 జట్ల మ్యాచ్ అట్ స్టాట్స్ చూసుకున్నా సరే ఆర్సీబీ టీంకి లైట్గా ఎడ్జ్ కనిపిస్తుంది. మొత్తం 5 మ్యాచ్లో తలపడితే లక్నో వాళ్ళు 2 మ్యాచ్లోనే గెలిచారు. ఆర్సీబీ టీం 3 మ్యాచ్లో గెలిచింది. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం లక్నో టీం ఆర్సీబీ టీంని డామినేట్ చేయడం చూసాం. ఈ 2 జట్ల మధ్య జరిగిన ఒక్క మ్యాచ్లో లక్నో వాళ్ళు చిన్నస్వామి స్టేడియానికి వచ్చి ఆర్సీబీ టీంని డిఫీట్ చేశారు. అది కూడా వాళ్ళని టార్గెట్ డిఫెండ్ చేసుకునే విషయంలో కేవలం 153 రన్స్ కాల్అవుట్ చేశారు. సో రీసెంట్గా 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చూసుకుంటే లక్నో టీంని కాస్త పైచేగా అనిపిస్తుంది. బట్ కరెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం నో బ్రెయినర్, ఖచ్చితంగా ఆర్సీబీ టీమే ఫేవరెట్స్గా ఉంటారు. ఇక ఈ మ్యాచ్ ఆడే ఎకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు మంచి న్యూట్రల్ వికెట్ అని చెప్పుకోవచ్చు. అంటే బ్యాట్స్మెన్కు బాగా అనుకూలిస్తుంది, అలాగే బౌలర్స్ కూడా కొంతవరకు హెల్ప్ ఉంటుంది. ఎస్పెషల్ ఇక్కడ 2 రకాల వికెట్స్ వాడుతూ ఉంటారు. అంటే రెడ్ సాల్ వికెట్ మరియు బ్లాక్ సాల్ వికెట్ వాడతారు. సో ప్రస్తుతానికి వస్తున్న అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్కి పిచ్ నెంబర్ 5 వాడతారంట. అండ్ ఆ వికెట్ చూసుకుంటే బ్లాక్ సాల్ వికెట్ అని చెప్తున్నారు. దీంతో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా వికెట్ అనేది కొంతవరకు స్లోగా ఉంటుంది. మరి ముఖ్యంగా హిస్టారికల్గా చూసుకుంటే గ్రౌండ్లో స్పిన్నర్స్ బాగా రాణిస్తూ వచ్చారు. సో మేబీ రోజు మ్యాచ్ కోసం అయితే కొంతవరకు స్లో వికెట్ ఉండొచ్చు. అంటే స్పిన్ బౌలర్స్తో పాటు పేస్ వేరియేషన్ ఎవరైతే చేస్తారో ఆ బౌలర్స్కి బాగా అనుకూలించే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్యాట్స్మెన్ కూడా మంచి స్కిల్ సెట్ చూపిస్తే వాళ్ళు కూడా రన్స్ కొట్టొచ్చు. సో లక్నో వికెట్ అయితే మోస్ట్లీ బ్యాట్ అండ్ బాల్కి ఈక్వల్ సపోర్ట్ ఇస్తూ న్యూట్రల్గా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 19 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 19 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 10 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 168 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే హై స్కోరింగ్ వన్నీ కాదని తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం చేస్ చేసిన టీమ్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది.
మెయిన్లీ గ్రౌండ్లో ఇప్పటివరకు ఏడాది మొత్తం 5 మ్యాచ్లు జరిగాయి. అండ్ 5 మ్యాచ్లు చూసుకుంటే 4 సార్లు చేజ్ చేసిన టీమ్సే గెలిచాయి. విచ్ మీన్స్ ఈ గ్రౌండ్ ఏడాది ఎక్కువగా చేసింగ్ అనుకూలిస్తుంది. దీంతో డెఫినెట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక గ్రౌండ్లో 2 జట్ల యొక్క రికార్డ్ చూసుకుంటే ముందే చెప్పుకున్నాం, ఒక్క మ్యాచ్ జరిగింది. అండ్ ఒక్క మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచారు. అండ్ ఓవరాల్గా చూసుకున్న లక్నో టీంకి ఏడాది గ్రౌండ్లో అంత మంచి రికార్డ్ కనిపిస్తలేదు. వాళ్ళు 5 మ్యాచ్లు ఆడితే 3 ఇంట్లో ఓడిపోయారు, 2 మాత్రమే గెలిచారు. సో డెఫినెట్లీ లక్నో టీం అయితే సెకండ్ హాఫ్లో చాలా తడబడుతున్నారు. వాళ్ళ బ్యాట్స్మెన్ సరిగ్గా రాణించలేకపోతున్నారు, అలాగే బౌలర్స్ కూడా సరిగ్గా వేయలేకపోతున్నారు. మెయిన్ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విషయంలో ఫామ్ డిపోవడం చూసాం. మిచెల్ మార్ష్ యొక్క స్ట్రైక్ రేట్ దారుణంగా పడిపోయింది. ఫస్ట్ 7 మ్యాచ్లో అయితే స్ట్రైక్ రేట్ 170+ ఉంది, కానీ గత 5 మ్యాచ్లు చూసుకుంటే 110కి వచ్చేసింది. అలాగే నికోలస్ పురాన్ చూసుకున్న గత 5 మ్యాచ్లు ఒక్కసారి మాత్రమే 20+ స్కోర్ కొట్టాడు. ఈవెన్ ఏడెన్ మార్క్రమ్ ఫామ్ కూడా ఇన్కన్సిస్టెంట్గా కనిపిస్తుంది. సో క్లియర్లీ లక్నో టీం యొక్క టాప్ ఆర్డర్ ఫామ్ డిపోవడం వల్ల టీం మ్యాచ్లు గెలవలేకపోతున్నారు. ఈవెన్ మిడిల్ ఆర్డర్లో చూసుకున్న పంత్ మరియు మిల్లర్ లాంటి ప్లేయర్స్ అస్సలు మంచి ఫామ్లో లేరు. ఎస్పెషల్ వాళ్ళ కెప్టెన్ పంత్ అయితే చాలా దారుణమైన ఫామ్లో ఉన్నాడు. కేవలం వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఆయుష్ పదిని మరియు అబ్దుల్ సమద్ ఇద్దరు బ్యాట్స్ నుంచే రన్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఎల్ఐజీ బ్యాటింగ్ కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫామ్ కనిపిస్తుంది. ఈవెన్ బౌలింగ్లో చూసుకున్నా సరే లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇవ్వడం చూసాం. మెయిన్ లక్నో టీం వాళ్ళ పేస్ బౌలర్స్ విషయంలో ఎక్కువ రొటేషన్ చేస్తున్నారు. అలాగే మయాంక్ యాదవ్ కూడా కొత్త బాల్ ఇవ్వడం చాలా వరకు బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే అతను న్యూ బాల్ని బాగా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఒకవేళ కంట్రోల్ చేసి బౌలింగ్ చేద్దామంటే పేస్ తగ్గిపోతుంది. సో ఈ మ్యాచ్లో అయితే లక్నో టీం అతను బౌలింగ్కి కాస్త లేట్గా తీసుకొస్తే బాగుంటుంది. అలాగే మ్యాచ్ కోసం వాళ్ళ బౌలింగ్ యాప్లో చూసుకున్న మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో 4 పేస్ బౌలర్స్ ఆడారు, కానీ మ్యాచ్లో మాత్రం 3 పేస్ బౌలర్స్ తగిలేందుకు అవకాశాలు ఉంటాయి. విచ్ మీన్స్ రవి బిష్ణు ఏదో ఒక పేస్ బౌలర్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి రావచ్చు. మోస్ట్లీ ప్రిన్స్ యాదవ్ బయటకు వెళ్ళిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఆకాష్ సింగ్ బాగానే బౌలింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్ కోసం అయితే నేను లక్నో టీం యొక్క ప్లేయింగ్ లెవెన్లో ఒక మార్కుని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే ప్రజెంట్ వాళ్ళ ఫామ్ అద్భుతంగానే ఉంది. బట్ రీసెంట్గా చూసాం ఆ టీంకి అయితే ఇంజరీస్ కేట్ తగిలింది. మీరు వాళ్ళ సాలిడ్ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ రూల్ అవుట్ అయిపోయాడు. సో అతనికి బదులుగా ఆర్సీబీ టీం అయితే మయాంక్ అగర్వాల్ని తెచ్చుకున్నారు. బట్ వాళ్ళైతే ఖచ్చితంగా పడిక్కల్ నెంబర్ 3 స్పాట్లో మిస్ అవుతారు, ఎందుకంటే అతని సీజన్లో ఒక డిఫరెంట్ బీచ్లా బ్యాటింగ్ చేశాడు. ఇక మిగతా ప్లేయర్స్ విషయంలో కూడా ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. ఫిల్ సాల్ట్కి ఏమో వైరల్ ఫీవర్, వేరే జాజల్వుడ్కు చూసుకుంటే షోల్డర్ ఇంజరీ ఉంది. దీంతో 3 మ్యాచ్లు ఆడతారా లేదనేది డౌటే. ఒకవేళ ఆడిపెద్దామన్న వాళ్ళకి మళ్ళీ హెడ్ ఎక్కే, ఎందుకంటే ప్రజెంట్ ఆర్సీబీ టీం ఫారెన్ ప్లేయర్స్ అందరూ మంచిగా ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో బేతల్ 50 కొట్టాడు. అండ్ లుంగింగిడి చూసుకుంటే ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడు. అలాగే రొమారో షెఫర్డ్ చూసుకుని టిమ్ డేవిడ్ చూసుకుని అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో ఒకవేళ 6 ఫారెన్ ప్లేయర్స్ సెలక్షన్కి అవైలబుల్గా ఉంటే ఎవరు ఆడించాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా మారిపోద్ది. బట్ నేనైతే మ్యాచ్ కోసం ఆర్సీబీ టీం మార్పులు చేయకపోతేనే బెటర్ అనుకుంటున్నా. ఫారెన్ ప్లేయర్స్ విషయంలో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడించారో వాళ్ళని కంటిన్యూ చేయాలి. మళ్ళీ ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి సాల్ట్కి మరి హ్యాజల్వుడ్కి తగినంత రెస్ట్ ఇస్తే బాగుంటుంది. లేదు వీళ్ళు కంప్లీట్లీ ఫిట్ అయిపోయారు, ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉండాలనుకుంటే మాత్రం టీంలోకి తిరిగి తీసుకొస్తారు. అయితే నెంబర్ 3 స్పాట్ విషయంలో మాత్రం ఆర్సీబీ టీంకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన మయాంక్ అగర్వాల్ ఆడించవచ్చు, లేకపోతే మనోజ్ బాండ్గన్ కూడా ఆడించే అవకాశం ఉంటుంది. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ మయాంక్ అగర్వాల్కి ఛాన్స్ ఇస్తారేమో అనుకుంటున్నాను, ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే ప్రూవెన్ ప్లేయర్. దీంతో మోస్ట్లీ ముందు మయాంక్ అగర్వాల్కి అవకాశం ఇవ్వచ్చు. ఎనివే ఆర్సీబీ టీంకి అయితే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ విషయంలో పటిడార్ మరియు జితేష్ శర్మ వీళ్ళిద్దరే కన్సిస్టెంట్గా ఆడట్లేదు, కానీ మిగతా ప్లేయర్స్ అందరూ మాత్రం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్ వాళ్ళ ఓపెనర్స్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నారు. అలాగే డౌన్ ది ఆర్డర్ చూసుకున్న కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో రన్స్ రావడం చూస్తున్నాం. సో దీంతో ఆర్సీబీ కెప్టెన్ పటిడార్ మరియు జితేష్ శర్మ ఇద్దరు తమ రేంజ్ బ్యాటింగ్ చేస్తే ఇంకా ఆర్సీబీ టీం బ్యాటింగ్ తిరుగుండదు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే అగైన్స్ట్గా కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చారు. బట్ స్టిల్ అంత ముందు చూసుకుంటే ఆర్సీబీ బౌలర్స్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా బాగా రాణించారు. మెయిన్ వాళ్ళ స్పిన్నర్స్ అయితే ఈ సీజన్లో వాళ్ళకి గేమ్ చేంజర్స్లో మారిపోయారు. పర్టికులర్గా క్రొనాల్ పాండ్యా ఈ సీజన్లో ఇప్పటివరకు 14 వికెట్స్ తీశాడు. అండ్ ఈ 14 వికెట్స్ కూడా విన్నింగ్ అకేషన్స్లోనే వచ్చాయి. అంటే క్రొనాల్ పాండ్యా కనీసం ఎప్పుడైతే ఒక వికెట్ తీస్తున్నాడో ఆ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచేస్తుంది. సో ఇంత మరోసారి అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి స్పిన్నర్స్ చాలా కీలకంగా మారిపోతున్నారు. ఈవెన్ వాళ్ళు ఈ మ్యాచ్లో థర్డ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్గా బెతల్ని కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ముందు చెప్పినట్టు 3 మార్పులు జరగవచ్చు. అవి ఏంటంటే ఫిల్ సాల్ట్ మరి హ్యాజల్వుడ్ ఫిట్గా ఉంటే బేతల్ మరి ఇంగ్డీ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తారు. కానీ దేవదత్ పడిక్కల్ ప్లేస్లో మాత్రం మయాంక్ అగర్వాల్ లేదా మనోజ్ బాండ్గే ఇద్దరిలో ఒకరు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో అంత ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు. ప్రీవియస్గా ఎక్కువసార్లు తలపడ్డ బ్యాటిల్స్ అయితే లేవు. మోస్ట్లీ ఫ్రెష్ బ్యాటిల్స్ ఎక్కువ చూడబోతున్నాం. మీరు లక్నో టీంలో బౌలర్స్ ఎక్కువగా మ్యాచ్లు ఆడలేదు. దీంతో ఆర్సీబీ బ్యాట్స్మెన్కి అగైన్స్ట్గా గతంలో ఎక్కువ మ్యాచ్అప్స్ జరగలేదు. బట్ ఆర్సీబీ టీం అయితే పవర్ఫుల్లీ మ్యాచ్లో క్రొనాల్ పాండ్యాని యూజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఏడెన్ మార్క్రమ్కి అగైన్స్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. 4 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేశాడు, అది కూడా కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాయి. అండ్ ఆల్సో జాస్ హ్యాజల్వుడ్ కనుక ప్లేయింగ్ లెవెన్లోకి వస్తే అతనికి మరి నికోలస్ పురాన్కి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మీలా బ్యాకప్ లెంత్ విషయంలో పురాన్ ఇబ్బంది పడుతున్నాడు. అండ్ ప్రీవియస్గా చూసుకున్న హ్యాజల్వుడ్ ఒకసారి పురాన్ అవుట్ చేశాడు. ఇక వీటితో పాటు మన విరాట్ కోహ్లీ మరి దివ్గేష్ రాతి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా నోట్బుక్ సెలబ్రేషన్ విషయంలో విరాట్ కోహ్లీకి కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లు ఇద్దరికి ఒక మంచి బ్యాటిల్ అయితే పడవచ్చు. ఎనివే ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీమే ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. లక్నో టీం గెలవాలంటే వాళ్ళ బ్యాట్స్మెన్ మంచిగా రాణించాలి. అదర్వైజ్ ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచి ఒక సరికొత్త చరిత్రను క్రియేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.